Please subscribe Telugu 7 Media. అండ్ ఇంద్రనీల్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. ప్లీజ్ వెల్కమ్ అండ్ ఆఫ్ కోర్స్ మన బ్యూటిఫుల్ అర్చన అయ్యర్ టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. ఎస్ అండ్ నౌ రిక్వెస్టింగ్ ఆది గారు టు ప్లీజ్ వెల్కమ్ ఆన్ టు ద స్టేజ్. శంబాలా సినిమాతో మనందరి ముందుకి ఒక అద్భుతమైన సక్సెస్ని అందుకోబోతూ వస్తున్నటువంటి ఆది పూడిపెద్ది గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తూ ఎస్ ఒక గ్రూప్ పిక్చర్. మా పిఆర్ఓ సాయి సతీష్ గారు కూడా జాయిన్ అయితే బాగుంటుంది గ్రూప్ పిక్చర్లో. కాన్ఫిడెన్స్ ఎస్ మనం వెళ్తుంది రైట్ డైరెక్షన్లోని. అయితే శంబాలా సినిమాకి సంబంధించి ఫ్రమ్ ద బిగినింగ్ ఏ ప్రమోషన్ స్టార్ట్ చేసినా వీఆర్ గెటింగ్ పాజిటివ్ రిజల్ట్స్. ప్రతి ఒక్కటి ఆడియన్స్ నుంచి మంచి పాజిటివ్ రిజల్ట్ వస్తూ ఉండే. సో ఇట్ కెప్ట్ ఆన్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్ టీంలో అందరికీ కూడా. అండ్ ఐ గెస్ ఇందాకే డైరెక్టర్ గారు నేను కలిసి వస్తుంటే వాస్ టెల్లింగ్, ఐ డోంట్ నో మేబీ ప్రొడ్యూసర్ గారి గురించో లేదా డైరెక్టర్ గారి గురించో లేదా ఆది గురించో ఐ డోంట్ నో, సమ్హౌ దేర్ ఇస్ సమ్ డివైన్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగే ఈస్ కీపింగ్ అస్ యునైటెడ్ టిల్ డేట్. బికాస్ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు టీమ్ అంతా వి స్టిల్ టుగెదర్ బికాజ్ వీ ఆల్ బిలీవ్ ఈ సినిమాలో ఏదో ఉంది అని. అండ్ ఈ బ్లెస్సింగ్, అదే బ్లెస్సింగ్ ఇట్ ఈస్ కమ్ లైక్ యూనో ప్రభాస్ గారు, ఇన్ ఫార్మ్ ఆఫ్ ప్రభాస్ గారు. ఈ సినిమాలో శివుడి గురించే సినిమా అంటే శివుడిది చాలా ఇంపార్టెంట్ రోల్ ఈ సినిమాలో. సో శివుడి క్యారెక్టర్ వేసిన ప్రభాస్ గారే ఆయన రూపంలోనే వచ్చి ఈ సినిమాని బ్లెస్ చేసి హీ లాంచ్ ద ట్రైలర్ ఫర్ అస్. అండ్ అది ఎక్కడైతే టీజర్ బాగుంది అని తెలిసిందో ట్రైలర్ బికేమ్ అ హ్యూజ్ సక్సెస్. అండ్ థ్యాంక్స్ టు ప్రభాస్ గారు ఫర్ లాంచింగ్ ద ట్రైలర్. అండ్ ఈ సినిమా గురించి రెండే విషయాలు చెప్పాలి నేను. వన్ ఇస్ షైనింగ్ పిక్చర్స్, ద ప్రొడ్యూసర్స్ బోత్ ఆఫ్ దెమ్, రాజశేఖర్ గారు అండ్ మైదర్ గారు. దే ఆర్ ఫెంటాస్టిక్ ప్రొడ్యూసర్స్. ఎందుకంటే ఏ రోజు కూడా డైరెక్టర్ గారు ఇది కావాలి అని అడిగినప్పుడు కాదు అనకుండా ఈ సినిమా గురించి ఇన్వెస్ట్ చేస్తూనే వెళ్ళారు. అంటిల్ దెన్ ఆదికి యూనో ఈ బిజినెస్ ఆ బిజినెస్ అని ఫిక్స్ అయి ఉన్న ఈ సినిమాకి దే డెంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్, ఎనీ బిజినెస్. అండ్ సినిమాలో పెడుతూనే వెళ్ళారు. అండ్ దే ప్యూర్లీ వాళ్ళ ఎవ్రీథింగ్ దే పుట్ ఇన్ టు దిస్ ఫిలిం. అండ్ థ్యాంక్స్ టు షైనింగ్ పిక్చర్స్. అండ్ నెక్స్ట్ థ్యాంక్స్ టు యుగంధర్ ముని గారు ఫర్ మేకింగ్ దిస్ హ్యాపెన్. ఇట్ ఈస్ ఆయన స్క్రిప్ట్ నరేట్ చేసినప్పుడు ఏదైతే నరేట్ చేశారో ఎగ్జాక్ట్లీ అదే స్క్రీన్ మీదకి వచ్చింది. అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి అ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. మీరు ఇందాక అన్నారు ఇది థియేటర్ మీద చూస్తే, ఇక్కడ పెద్ద స్క్రీన్ మీద చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉందని. దిస్ ఈజ్ అబ్సల్యూట్లీ అ థియేటర్ ఫిలిం, నాట్ అ ఫిలిం టు బి మిస్డ్ ఇన్ థియేటర్స్. అండ్ ఆది గురించి ఒక విషయం చెప్పాలి బ్రో, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. యూజువలీ మనకి ఏమంటారంటే మన పని చేయాలి, రిజల్ట్ గురించి ఆలోచించొద్దు అంటారు. బట్ ఫ్రమ్ యువర్ లవ్లీ డేస్ టు టిల్ డేట్ you've seen so much of ఏమంటారు ఫెయిలియర్స్ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు. బట్ టు బి ఏబుల్ టు పుష్ యువర్ సెల్ఫ్, ఇప్పుడు కొడతాం అప్పుడు కొడతాం, ఇప్పుడు నెక్స్ట్ అని రిజల్ట్ నువ్వు అనుకున్నట్టు లేకున్నా కూడా టు బి ఏబుల్ టు పుష్ యువర్ సెల్ఫ్ టిల్ డేట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ బ్రో. వితౌట్ యునో అంటే ఈరోజు ట్రైలర్ చూసిన ప్రతి ఒక్కరు బయట అంటే జనరల్ ఆడియన్స్ టాక్ చెప్తాను, అరే ఆదికి హిట్ పడితే బాగుండరా, ఆదికి హిట్ పడాలరా, ఈ ట్రైలర్ ఏదో పని అయ్యేట్టుందిరా, ఆదికి హిట్ పడాలరా అని అంటున్నారు. అంటే దట్ ఈస్ బికాస్ సమ్వేర్ నువ్వు హార్డ్ వర్క్ పెడతానే ఉన్నావు, నీకు రిజల్ట్ రావట్లేదు. ఆ రిజల్ట్ శివుడు ఆజ్ఞ ఈ సినిమాతో పని అయిపోతుంది బ్రో. 100% దిస్ ఫిలిం విల్ వర్క్ ఫర్ యూ, ఇట్ విల్ వర్క్ ఫర్ అస్. దిస్ ఫిలిం ఇస్ అ సూపర్ హిట్. So on that note, I thank the team of Shambhala for giving me this opportunity. నాది కూడా చాలా మంచి క్యారెక్టరు, రవిది మంచి క్యారెక్టరు, ఇంద్రనీల్ గారిది మంచి క్యారెక్టరు. We all did very very good characters.
అండ్ ప్రాపర్గా క్యారెక్టర్ స్కెచెస్ ఉన్న క్యారెక్టర్స్ మాయి. సో థ్యాంక్స్ డైరెక్టర్ గారు ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ ఐ విష్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్, I wish the audience, I thank the audience for watching our trailer. Please watch our movie in theaters. It will give you an amazing experience. Thank you very much. అర్చన గారి గురించి చెప్పలేదేంటి? అర్చన గారి గురించి ఆయన డైరెక్టర్ గారు చెప్పారు. కాదు కాదు, అర్చన గారి గురించి ఎక్కువ మాట్లాడొద్దని నాకు డైరెక్టర్ గారు ఆల్రెడీ చెప్పారు. స్మార్ట్గా తప్పించుకున్నారు. ఓహో, సినిమా చూడాలా? ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎస్, ఇంద్రనీల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. మీరు మధ్యలోకి రావాలి. ఎస్, పర్లేదు, అందరినీ కవర్ చేసినా పర్లేదు, వాళ్ళు మిమ్మల్ని కవర్ చేయాలి కాబట్టి సెంటర్లోనే. యా, ఇక్కడున్న మీడియా పీపుల్ అందరికి కూడా నమస్కారం. కమ్బ్యాక్ అనుకోవాలి నాకు ఇది. ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ నాకు ఒక మంచి క్యారెక్టర్తో మళ్ళీ, అంటే అందరూ మాట్లాడుకునే విధంగా అద్భుతమైన క్యారెక్టర్ని ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్టర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. అండ్ నేను నిజంగానే మీరు చెప్పినట్టు మొబైల్లో చూస్తున్నప్పుడు చాలా బాగుంది. అప్పుడు కూడా నాకు తెలియని ఒక ఫీలింగ్ వచ్చింది. బట్ బిగ్ స్క్రీన్లో చూస్తుంటే సమ్ పవర్ ఈజ్ దేర్ అండి. ఆ పవర్ ఏంటో నాకు తెలియట్లేదు. నేను చాలా శివభక్తుడిని. తెలియకుండా లోపల నుంచి ఒక వైబ్, లైక్ ఒక ఏమంటారు దాన్ని, ఒక తిమ్మిరిలాగా ఉంటుంది కదా, బాడీ అంతా తిమ్మిరి పడుతుంది అంటారు కదా, అలా అనిపిస్తుంది అసలు ట్రైలర్ చూస్తుంటే. అబ్సల్యూట్లీ డెఫినెట్లీ భయ్యా హిట్ కొడతారు మీరు. అండ్ నేను ఆది గారితో చేయడం కాదు, ఆది గారు వాళ్ళ తాతగారితో నేను కర్ణుడు, దానవీర సూర్యకర్ణ కర్ణుడిగా చేసినప్పుడు తాతగారితో చేశాను. అండ్ అలాగే సాయి కుమార్ గారితో చాలా షోస్ చేశాను. ఇప్పుడు ఆది గారితో చేయడం నిజంగా నాకు చాలా సంతోషం. అండ్ ఇక్కడున్న మన రవివర్మ గారితో నేను కలిసి చేయలేదు కానీ, బట్ సార్ ఏంటి సార్ ఆ ఎక్స్ప్రెషన్, అసలు బాబోయ్ భయం, మాకే భయం వేస్తుంది చూస్తుంటే. ఇంకా మనల్ని భయపెట్టడానికి ఆయన ఉన్నారు అంటే, లైక్ నిజంగా జనాలు భయపడతారు అని మనం మధు గారిని చూసి నేర్చుకోవచ్చు. అసలు చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసినందుకు నిజంగా సార్ నేను ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మంచి కంబ్యాక్ ఇస్తున్నందుకు ఎప్పటికీ రుణపడి ఉంటాను షైనింగ్ ప్రొడక్షన్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి. థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ అందరు తప్పకుండా థియేటర్కి వెళ్ళి చూడండి. చాలా ప్రామిసింగ్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్ బిందు. తర్వాత మళ్ళీ ఇంకొక అదిరిపోయే క్యారెక్టర్ చేసిన రవివర్మ గారు ఈసారి చాలా చాలా డిఫరెంట్గా కనిపించబోతున్నారు, అర్థం అవుతుంది. సో కొంచెం సెంటర్. ఎస్. సో శంబాలాకి అన్నీ మంచి జరుగుతున్నట్టుగా ఇది ఒక 15 years 20 years 25 years కుర్రాళ్ళు, ఐ మీన్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి శంబాలా అంటే ప్లేస్ ఏంటో యాక్చువల్లీ చాలామందికి తెలియదు అసలు ఎక్కడుంది ఏంటి దాని. కానీ కలికి అనే సినిమా రూపంలో శంబాలా అనే నేమ్కి ఒక ప్రామినెన్స్ వచ్చింది. సో నేను మా అబ్బాయితో కానీ లేకపోతే వేరే పిల్లలతో మాట్లాడుతుంటే, ఓ శంబాలా అంటే ఆ ప్లేస్ అని డైరెక్ట్గా, అట్లీస్ట్ దట్ ఈస్ యూనో ప్రభాస్ గారి టైప్లో ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెనింగ్ గుడ్. డైరెక్ట్లీ శంబాలా అంటే ఒకటి ఉంది కదా అని, అదే చాలా మంచి వైబ్రేషన్. సెకండ్ థింగ్ ఏంటంటే, యుగంధర్ ముని గారు నాకు క్యారెక్టర్ చెప్పినప్పుడు నా క్యారెక్టరే 1.5 గంట చెప్పారు నీట్గా కూర్చోబెట్టి. నేను అనుకున్నాను చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ నేను అని అనుకున్నా కదా. అయితే లక్ష్మణ్ మీసాల కూడా అలానే ఫీల్ అవుతున్నాడు, ఇంద్రనీల్ అలానే ఫీల్ అవుతున్నాడు. అంటే దీంట్లో పాజిటివిటీ ఏంటి అంటే, అందరూ అంత అలా అటాచ్ అయ్యామండి మేము దీనికి. అందుకే ఈ టీషర్ట్ వేసుకోమంటే టీషర్ట్ వేసుకోవటం, క్యాప్ పెట్టుకుంటే క్యాప్. వీ విల్ ప్రమోట్ దిస్ టు ది ఎక్స్టెంట్ దట్ ఇట్ విల్ రీచ్ యూ. మీకు అందుబాటులో వచ్చేదాకా మీరు కన్విన్స్ అయ్యి, ఆల్రెడీ కన్విన్స్ అవుతున్నారని నాకు అర్థమవుతుంది. ఆ వైబ్రేషన్ కానీ వైబ్ కానీ తెలుస్తుంది. సో ఇది కంటిన్యూస్గా మీ దాకా. అయితే మీరు అన్నట్టుగా నేను దీనిలో చూసాం, టీవీలో చూసాం, ఏది ట్రీజర్ ఇవన్నీ బాగున్నాయి, అమ్మాయ బాగుంది అనుకుంటే, మొన్న ఒక కాలేజ్లో బిగ్ స్క్రీన్లో చూసాం, కాలేజ్ ఫంక్షన్లో వీ వెంట్ దర్. అండ్ దెన్ ఇప్పుడు వేరే ఇట్స్ అ బియాండ్ టీవీ ఎక్స్పీరియన్స్. సో దయచేసి మీరు ఓటీటీ దాకా వెయిట్ చేసే అవసరం లేదు, ఒక హోమ్ థియేటర్ కొనుక్కొని చూడాల్సిన అవసరం లేదు. ఆ డబ్బులు పెడితే మీరు గ్రేట్ ఎక్స్పీరియన్స్ పొందుతారని నాకు గట్టి నమ్మకం. అదొకటి. అండ్ సెకండ్ థింగ్ ఈజ్, యుగంధర్ ముని గారు నన్ను దీంట్లో 2 ఫైట్లు ఉన్నాయి, నాతో ఫైట్లు చేయించారు ఆయన. నేను అన్న గురుగారు నేను దెబ్బలు తినండి, తిని చాలా అయిపోయింది అంటే, విలన్ కదా, విలన్ వేషాలకి బాగా కొట్టారు ముందు, ఎన్ని రోజులు తింటామండి అంటే, కాదండి ఈ విలన్ వేషం ఇది విలన్ కాదు, అలా అని
ఐ థింక్ దేర్ విల్ బి ఎ పాజిటివిటీ అబౌట్ దిస్ ఫైట్ అని చెప్పారు. ఆ పాజిటివిటీ నాకు నిజంగా ఎంత కేర్ తీసుకున్నారో నాకు తెలుసు. చాలా చాలా బాగా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ దట్ ఈస్ ద రీజన్ ఐ విల్ బీ దేర్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్. షూట్ లేకపోతే నేను ప్రమోషన్లో ఉంటాను, అది ఫిక్స్. సో ఐ థింక్ ఇది మీ దాకా అందుతుందని, ప్రేక్షకులందరికీ అందుతుందని, అందింపజేసే ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరికీ నా చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ ఈ సినిమా చాలా జాగ్రత్తగా చేశారు యుగంధర్ ముని గారు ఇన్ టర్మ్స్ ఆఫ్ నో కాంప్రమైజ్, కెమెరా కానీ లేకపోతే ది ఆర్ట్ వర్క్ కానీ. అయితే ఈ అన్నిటికీ అంత సపోర్ట్ చేసి అంత పీస్ఫుల్గా కన్సిస్టెంట్గా నేను ఆ ప్రొడ్యూసర్స్ ఇద్దరిని చూసేవాడిని. ఒక స్మైల్, ప్రతిసారి ఒక స్మైల్, ఓకే చేద్దాం, ఇంతేనా, ఓకే, ఈ ఓకే అండం తప్ప ఎక్కడ ఆపినట్టు నాకు అనిపించలా. సో ఇంకా ఈ అన్ని పాజిటివ్స్ కలిపి మీ దాకా వస్తుంది. ఇంకా ఫైనలీ అండ్ ఆఫ్ కోర్స్ నాట్ ఆది గారు, నేను ఇంతమంది ఇన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి కదా, డోంట్ యూ థింక్ యూనో ఇది ఓవరాల్గా ఒక హీరో యాక్సెప్ట్ చేస్తారా అనేది చాలా ఇంపార్టెంట్. మై పాయింట్ ఇస్ ఐ హావ్ సీన్ హిమ్ ఆన్ ద సెట్ అండ్ హీస్ పీస్ఫుల్ అండి. అంటే ఒక ఏమంటారు పీస్ఫుల్, నేను ఎలా చెప్పను, యుగంధర్ ముని అంటే ముని ఆ టైప్లో తన పని చేసి ఓకే ఐ విల్ డూ ఇట్ టు ద బెస్ట్ అన్న నేను ఫస్ట్ టైం ఆయన కొద్దిగా ఇంటరాక్షన్ ఉంటుంది, ఫైట్స్ ఉంటాయి కదా, బ్రో ఇది కొద్దిగా అంటే లేదు ప్లీజ్ విల్ గో హెడ్ అనే ఒక కాన్ఫిడెన్స్ కానీ, లేకపోతే ఇట్ వాజ్ వెరీ నైస్ వర్కింగ్ విత్ యూ. అండ్ ఐ ఆల్వేస్ లవ్డ్ సాయి కుమార్ గారు ఫర్ హిస్ వాయిస్. అండ్ మీరు ఆ డైలాగ్స్ బాబా అంత మొత్తం ఫ్యామిలీ అంతా ఇంతే లేదు మీ కూడా చూసాంగా పెద్ద పెద్దవి. సో లిటరలీ అమేజింగ్ డైలాగ్స్ అండ్ ఆల్. ఆ డిక్షన్ కానీ ఆ వొకాబులరీ కానీ ఏదో ఒక్కసారి నేను అలాంటి డైలాగ్ చెప్పగలిగితే ఐ విల్ రియలీ లైక్ మై సెల్ఫ్ దట్ డే. బట్ థ్యాంక్స్ అ లాట్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ టు ది ప్రొడ్యూసర్స్ అండ్ యుగంధర్ ముని గారు పర్టికులర్లీ ఇన్ దిస్ వన్. అండ్ Madhu, ఐఎమ్ వెరీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ ఆల్వేస్. ఈజ్ వన్ ఆఫ్ మై క్లోజెస్ట్ ఫ్రెండ్స్. సో ఇంద్రనీల్ గారితో పనిచేయలేదు కానీ ఐ థింక్ సమ్ డే వీ విల్ work with him. So thanks again, and I can't talk about her, so sorry Andy, thank you. You can talk about No, her. I can't. She's so He's beautiful. there, no? See, He's there, she's no? so beautiful. She's He's so restricted. talented. Yeah. అందరూ నన్ను దూరం పెట్టేస్తున్నారండి. I feel that I doesn't belong I to know. the Shambhala team. లేదు పర్లేదు, మిమ్మల్ని అడిగాక. ఇక్కడ పెట్టారు, దూరం పెట్టలేదు, ఇలా పైకి పెట్టారు. సో Thank you. ఐ థింక్ అలానే సినిమాలో కూడా ఉంటుంది యాక్చువల్లీ, బయటికి చెప్పేస్తున్నా. థ్యాంక్ యూ సో మచ్ రవివర్మ గారు. మైక్ నాకు కదా, యాక్చువల్లీ మీకే ఇవ్వాలి, రండి. రైట్ పర్సన్ చేతిలోకే వెళ్ళింది. రవివర్మ గారికి బాగా డ్రిల్ అలవాటు అయిపోయింది. ఎస్, రిక్వెస్టింగ్ అవర్ డైరెక్టర్ యుగంధర్ ముని గారు టు ప్లీజ్ స్పీక్ ఫర్ ఆల్ ఆఫ్ us. హలో అండి, గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరందరూ ఇక్కడికి వచ్చిన దానికి, మా ఇన్విటేషన్ని మన్నిచ్చి ఇక్కడికి వచ్చిన దానికి థ్యాంక్ యూ సో మచ్. దిస్ మై ఫస్ట్ టైం అండి ఇట్లా మాట్లాడడం, సో ప్లీజ్ ఇదంతా లైక్ ప్లీజ్ బేర్ విత్ మీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ గురించి చెప్పాలంటే లైక్ ఇప్పుడు లైక్ వీ విల్ బీ సీయింగ్ సో మచ్ ఆఫ్ కంటెంట్ అండి. అంటే కొత్త కొత్త మూవీస్ చాలా చూస్తుంటాం, అన్నీ చూస్తూ ఉంటాము. ఈ మూవీస్ ఓటీటీకి వచ్చిన తర్వాత ఈ ఫీల్ లైక్ ఓటీటీలో అరే ఈ సినిమా చాలా బాగుంది ఓటీటీలో, బట్ మన థియేటర్లో చూడలేకపోయినామే ఇలా అలా అనిపిస్తుంటుందండి. బికాస్ ఇట్ డజంట్ రీచ్ టు ద రైట్ పీపుల్. కానీ మా మూవీకి విత్ శివ బ్లెస్సింగ్ ఏమో తెలియదు, మాకు ఎట్లా తెలియదు, కానీ లైక్ లైక్ హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ ఈజ్ సపోర్టింగ్ అస్ అండి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మా మూవీ ఇప్పుడు ఈ ట్రైలర్ ఒక రాకెట్ అయితే ఇట్ వాస్ లాంచ్డ్ బై ఒక బిగ్ థ్రస్ట్తో ప్రభాస్ గారు ఒక పుష్ ఇచ్చారండి. థ్యాంక్ యూ ప్రభాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఐ థింక్ ఐ విల్ నాట్ బీ ఏబుల్ టు ఫర్గెట్ దిస్ డే అండి. ఐ విల్ బి వెరీ మచ్ ఐఎమ్ గ్రాటిట్యూడ్ టు యూ అండి. అక్కడి నుండి బయలుదేరిన రాకెట్ ఎవ్రీ అట్మాస్ఫియర్ దాటేటప్పుడు ఎవ్రీ ప్లేస్లో అండి మన ఫిల్మ్ ఫ్యామిలీలో లైక్ దుల్కర్ సల్మాన్ గారు కావచ్చు, కిరణ్ బోరం గారు కావచ్చు, రానా గారు కావచ్చు, అనిల్ రావుపూడి గారు కావచ్చు, వెంకట్ కావచ్చు, సందీప్ కిషన్ గారు కావచ్చు, తమన్ గారు కావచ్చు, సో మెనీ పీపుల్ గేవ్ ద బూస్ట్ టు ఇట్ అండి. అక్కడ ఒకసారి ఆర్బిట్లోకి వెళ్ళిన తర్వాత పీపుల్ లైక్ నౌ దే ఆర్ షేరింగ్ ఇట్ లైక్ ఎనీథింగ్ అండి. ఐ హ్యావ్ బీన్ గెటింగ్ సో మెనీ మెసేజెస్ అండ్ ఆది గారు హ్యాస్ బీన్ గెటింగ్ సో మెనీ కాల్స్. హీ సో బిజీ దట్ ఎప్పుడు కాల్ చేసినా బిజీ వస్తుంది. ఎవరితో మాట్లాడుతున్నారంటే ఎవరో ఒకరు ఉన్నారు అవతల లైన్లో, బీట్ ఫ్యాన్స్ కావచ్చు, బీట్ ఫిల్మ్ సైడ్ సర్కిల్ కావచ్చు. ఇలా ఎవ్రీ వన్ ఈస్ అప్రిషియేటింగ్ అండ్ యునానిమస్లీ ఇంత మంచి రెస్పాన్స్ రావడానికి కారణం ద హోల్ ఫిల్మ్ ఫ్యామిలీ సపోర్టెడ్ అస్ అండి. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండి ఫర్ దట్
థింగ్. దెన్ సాయి కుమార్ గారి గురించి చెప్పాలండి. బేసిక్గా వితౌట్ హిస్ వాయిస్, లైక్ ఈ వాయిస్ ముందు మనము ఒక ట్రాక్ చెప్పించి పెట్టుకుంటాం ముందర ట్రైలర్లోకి, బట్ దానికి సాయి కుమార్ గారు చెప్పిన తర్వాత ఇట్ టుక్ టు ద నెక్స్ట్ లెవెల్ అండి. అంటే ఒకేసారిగా అట్లా పైకి తీసుకెళ్ళింది, అక్కడి నుంచి అలా వెళ్ళింది. అండ్ ఇన్ ద మూవీ ఆల్సో అండి, లైక్ దిస్ మూవీ యాజ్ యూ వుడ్ హ్యావ్ సీన్ ఇట్, ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ 1980s and there is a flashback which happens in 10,000 years back. So Sai Kumar garu oka voice over tho beautiful deento jarugutundandi, and it's definitely a theatrical experience andi. So this movie, what we are trying to do is, as a team we are trying to give you that experience andi. Technically it's a very strong movie, so meer theater lo undedappudu you will forget that you are in theater and you will get immersed into the movie so much that you will definitely feel the empathy towards every character, every twists or turns, everything you will be feeling that. So definitely it's a theatrical experience andi. So please theater lo watch cheyandi movie ni. Coming to the Adi garu andi, he is like etla cheppalante andi, like initially, like see my first movie, it was debut chesinappudu it was all newcomers andi first movie. So this movie, like I'm doing with all known actors and everything. బట్ ఆది గారికి నేను స్టోరీ చెప్పి ఆది గారు ఓకే అన్నారు, అంతా అయిన తర్వాత ఐ వాస్ బిట్ స్కెప్టికల్, అంటే ఎలా ఉంటుందో, ఐ వాస్ బిట్ నర్వస్ ఇన్ ద షూట్ ఎలా ఉంటుందండి. బట్ హీ వాస్ టూ సపోర్టివ్ అండి. లైక్ హీఈస్ బేసికలీ ఏ డైరెక్టర్ ఫ్రెండ్లీ యాక్టర్ అని చెప్పాలండి. అండ్ హీ గేవ్ మీ ద కాన్ఫిడెన్స్ ఇన్ ద షూట్. ఓకే, లైక్ డోంట్ వరీ, ఇది ఇంకోసారి చేద్దామా, ఎట్లా చేద్దాం, ఓకే నీకు ఇలా అనిపిస్తుంది అలా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఐ యూస్ టు గెట్ బ్యాక్, ఓకే మళ్ళీ రీటేక్స్. సమ్ టైమ్స్ యూస్ టు డూ రీటేక్స్ లైక్ 20 times 25 times ఆల్సో. సో మళ్ళీ ఎన్నిసార్లు అయితే బాగుంటుందా బాగోదా అనేసి ఐ యూస్ టు, అంటే కొంచెం స్టెప్ బ్యాక్ అయితే నా ఫేస్ చూడంగానే సార్ 20 times రీటేక్స్ చేశాను సార్. రీటేక్స్ దట్ ఫైట్ ఇంద్రనీల్ గారితో అయితే ఆల్మోస్ట్ లైక్ 30-32 times జరిగింది ఆ ఎపిసోడ్ది. ఫోకస్ వెళ్తుంది, నైట్ ఏదో అవుతుంది. సో హీ వాస్ సో టైర్డ్, బట్ అగైన్ వీ డిడ్ ఇట్ అండి. సో ఆల్ ది యాక్టర్స్ అండి, బీట్ రవివర్మ గారు కావచ్చు, మదనందన్ గారు కావచ్చు, ఇంద్రనీల్ గారు కావచ్చు, ఎవ్రీవన్, శివకార్తిక్, శ్వాసిక, హర్షవర్ధన్ గారు, శైలజా ప్రియ గారు, ఎవ్రీవన్ గుడ్ ఏ టెరిఫిక్ జాబ్ అండి. ఇట్స్ ఆల్ క్యారెక్టర్స్ అండి, యూ విల్ ఫీల్ దట్ క్యారెక్టర్స్. అండ్ కమింగ్ టు అర్చన అండి, నేను ఎవరికి చెప్పలేదండి మాట్లాడద్దని చెప్పేసి, దే ఆర్ జస్ట్ పుల్లింగ్ హర్ లెగ్ అండ్ మై లెగ్ యాక్చువల్గా. సో షీ డిడ్ హర్ రోల్ ఈస్ లైక్ నార్మల్ రెగ్యులర్ తెలుగు మూవీస్లో లాగా, అంటే లైక్ ఐఎమ్ నాట్, అంటే తెలుగు మూవీస్ అట్లా ఉండకూడదని కాదండి. ఐ ఆల్సో ఎంజాయ్ మసాలా మూవీస్. బీసీలో ఐ యూస్ టు లైక్ విజిల్ అండ్ డూ ద థింగ్స్ అండి. మేము తిరుపతి నాది, సో ఆ తిరుపతిలో ఫ్యాన్ షోకి వెళ్ళామంటే ఐ యూస్ టు లైక్ షౌట్ ఫర్ దట్ సాంగ్స్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇన్ దిస్ మూవీ పర్టికులర్లీ it's like she is also part of the story. So she did a very cute character who travels along with the hero, and she also works towards the towards the progress of the story. So her character is very good and so I'm feeling every character will be remembered once you watch the movie. Now బ్లడ్ ఫర్ ఇట్ అండి బేసిక్గా, అంటే హార్ట్ఫుల్గా ఎవ్రీ వన్ ఓన్ చేసుకున్నారు. సో మా డిఓపి ప్రవీణ్ బంగారి కావచ్చు, లేదా మా మ్యూజిక్ డైరెక్టర్ శ్రీచరణ్ పాకాల. సో నేను ఎప్పుడైనా మ్యూజిక్ ఓకే అంటే, ఈరోజు నేను ఓకే అని చెప్పుకుంటాం మ్యూజిక్ని, దెన్ ఐ గో బ్యాక్ ఆఫ్టర్ 3 days or 4 days, హీ విల్ హావ్ డిలీటెడ్ దట్ మ్యూజిక్, టెల్లింగ్ సార్ లేదు సార్ ఇంకేదో చేద్దామని. దెన్ అగైన్ హీ స్పెండ్ సమ్ మోర్ టైమ్. ఈవెన్ ఫర్ ది ట్రైలర్ మ్యూజిక్ అయితే, లైక్ ఈ ట్రైలర్ రిలీజ్కి ఒక 3 days ముందు అయితే, లైక్ డే అండ్ నైట్ ఒక 3-4 nights నేను అలానే కూర్చోబెట్టాడు. ఐ వాస్ సేయింగ్ ఓకే ఇది బాగుందని, అంటే లేదు సార్ ఇక్కడ చిన్నది ఒకటి యాడ్ చేద్దాం, యాజ్ యూ సెడ్ అండి. హిస్ వోకల్స్ అండ్ దట్ స్పాంటేనిటీ ఉంటుంది కదండి, దే ఆర్ లైక్ ఆ లాస్ట్ మూమెంట్ అడిషన్స్. ఈవెన్ ఆది గారు వాస్ దేర్ విత్ అస్ ఫర్ ద హోల్ నైట్ ఫర్ ద మిక్సింగ్ దట్ డే. లైక్ టుమారో రిలీజ్ అవుతుందండి, ఈరోజు నైట్ ఆల్రెడీ మిక్సింగ్ అయ్యి మళ్ళీ వచ్చి మళ్ళీ దాన్ని కూర్చొని మళ్ళీ. సో శ్రీచరణ్ హీ డజంట్ లెట్ గో ఆఫ్ ఎనీథింగ్ అండి. So Praveen Bangari is the DOP andi. He did a terrific job andi. With whatever the resources we had, he did very good job andi. Then Murthy garu, he did a very good production designing work andi. So he did sketches for us. అంటే ఇప్పుడు మీరు చూస్తున్న ఆ లాస్ట్లో హీరో గారు వస్తున్న ఆ కేవ్ అవి చూసినా సరే, ఉల్కా కావచ్చు, హీ డిజైన్డ్ ఎవ్రీథింగ్ వెరీ బ్యూటిఫుల్లీ. అండ్ ఆ కలర్ థీమ్లో ఉండేదానికోసం చాలా కష్టపడ్డారండి. మెయిన్గా ఈ ఫిల్మ్లో ఇంకొకరు రాజ్ కుమార్ అండి, హీఈస్ ద ఫైట్ మాస్టర్.
మాకు ఫైట్ కొరియోగ్రాఫరు. ఇతను రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర వర్క్ చేశారండి. లైక్ హీ హాస్ బీన్ వర్కింగ్ విత్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ ఫ్రమ్ లైక్ లాస్ట్ 15-20 years. సో మాస్టర్ మా ఎడిటర్ శ్రవణ్ గారు, హీ వాస్ సీయింగ్ ద కట్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ హీ వాస్ టెల్లింగ్ మీ, రామ్ లక్ష్మణ్ మాస్టర్ దగ్గర పనిచేసిన అసిస్టెంట్ అని అడిగాడండి. ఎందుకు అడుగుతున్నామంటే దెర్ ఈస్ స్టోరీ టెల్లింగ్ ఇన్ హిస్ fights. It's not like regular fights లాగా కాకుండా like a lot of storytelling is there inside that fights. So he blended that emotion and everything and whatever the visualization I wanted, he ముందుగా దాన్ని వర్క్ చేసుకొని తీసుకొచ్చి అది చేసి he did a very good job. And then the sound designer, his name is Siddharth and he is from Kerala actually. He's like he worked with quite a few films like OG అన్నిటికీ వర్క్ చేశాడండి అతను. సో అతను సౌండ్ డిజైన్ లైక్ యూజువలీ డైరెక్టర్ హ్యాస్ టు టెల్ ఓకే ఇక్కడ ఈ సౌండ్ పెడదామా ఇక్కడ ఇది పెడదామా, బికాస్ దిస్ మూవీ ఈస్ మోర్ ఇన్ టు దట్ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ కైండ్ ఆఫ్ మోడ్ వేర్ ఐ వాంటెడ్ ద సౌండ్ టు బి మోర్. అంటే ఇట్స్ నాట్ లైక్ కంప్లీట్గా ఫ్రేమ్ 1 నుండి ఫ్రేమ్ లాస్ట్ వరకు మ్యూజిక్ ఉండాలని కాదు, లైక్ ఒక సౌండ్ డిజైన్ ఉండాలని చెప్పేసి. సో హీ కైండ్ ఆఫ్ సర్ప్రైజ్డ్ మీ విత్ దిస్ డిజైన్ బేసిక్లీ. దెన్ ఫైనలీ అండి మా డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండి, ఏ సెట్కి వెళ్ళినా సరే డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆర్ ది పీపుల్ లైక్ హూ సఫర్ ఏ లాట్. ఎందుకంటే మేము షూట్ చేసినంత కంప్లీట్ నైట్స్, డిసెంబర్ చలి, దీంట్లో 300 members అలా జూనియర్స్. సో వాళ్ళని హ్యాండిల్ చేసి అంతా చేసి దట్ ఈస్ ఎ టెరిఫిక్ జాబ్ అండి. సురేష్ కావచ్చు, మనీష్, వినోద్, కృష్ణ, విక్కీ, కార్తిక్, దీపు అండ్ శ్రీనివాస్ గారు, గంగాధర్ గారు, ఎవ్రీవన్, ఎవరి పేరును మర్చిపోయింటే క్షమించండి. సో ఎవ్రీవన్ డిడ్ ఏ సార్ ఫస్ట్ టైం కదా సార్, దెన్ టెరిఫిక్ జాబ్ అండి. దెన్ మా ప్రొడ్యూసర్స్ అండి రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు, వాళ్ళు లైక్ దే ఆర్ నాట్ రెగ్యులర్ బిజినెస్ మ్యాన్ ఆర్ రెగ్యులర్ ప్రొడ్యూసర్స్ అండి, దే ఆర్ కైండ్ ఆఫ్ ఏ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ అండి, హూ లైక్ ఇన్వాల్వ్డ్ ఇన్ లైక్ దే వాంట్ ఇట్ టు బి డన్ కరెక్ట్లీ. అంటే సమ్ టైమ్స్ బడ్జెట్ పెరుగుతుందేమో అని చెప్పేసి నేను ఎందుకు లేండి ఇంకా ఇది అంటే బడ్జెట్ మేము వేసుకున్నప్పుడు ఫస్ట్ షెడ్యూల్ అయింది, బడ్జెట్ కొంచెం పెరిగింది, సెకండ్ స్కెడ్యూల్ వద్దులేండి తగ్గించుకుందాం పర్లేదని ఐ వాస్ లైక్ కైండ్ ఆఫ్ కాంప్రమైజింగ్. దే వర్ లైక్ నువ్వు ఏం చెప్పినావో నాకు అది తీసుకురా స్క్రీన్ మీద, యూ డోంట్ వరీ అబౌట్ దట్, దట్ ఈస్ అవర్ హెడ్ ఏక్, విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, యూ డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ. సో దే బోత్ ఆర్ వెరీ గుడ్ టెరిఫిక్ ప్రొడ్యూసర్స్ అండి. ఐఎమ్ ప్రెటీ షూర్ షైనింగ్ పిక్చర్స్ ఇది 100 కోట్లు 200 కోట్లు చేసే ప్రాజెక్టులు చేసే ప్రొడక్షన్ హౌస్ అవుతుంది నేను చెప్పను కానీ అండి, దే విల్ బికమ్ ఏ ప్రొడక్షన్ హౌస్ హూ విల్ డెఫినెట్లీ టెల్ డిఫరెంట్ స్టోరీస్. సో ఒక యూనిక్గా డిఫరెంట్ స్టోరీస్ డెఫినెట్గా వాళ్ళ దగ్గర నుండి వస్తాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజశేఖర్ గారు అండ్ మహిదర్ గారు. ఐ థింక్ మొత్తం క్రెడిట్స్ లో వచ్చే పేర్లన్నీ వచ్చేసాయండి, నో ప్రాబ్లం, అన్ని కవర్ చేశారు. థ్యాంక్ యూ. సారీ అండి బోర్ కొట్టించండి, క్షమించండి. యా ప్లీజ్ చెప్పండి. అండ్ మీడియా వాళ్ళు కూడా అండి లైక్ ఏదైనా తప్పు చేస్తే చెప్పండి, లైక్ మీ ఇంట్లో వాళ్ళలాగా ఐ విల్ కరెక్ట్ మై సెల్ఫ్. ఓకే. అండ్ టు ఎవ్రీ వన్ అండి, December 25th వీఆర్ రిలీజింగ్ ద మూవీ అండ్ యూ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ దట్ ఇన్ ఆన్ బిగ్ స్క్రీన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఐఎమ్ ష్యూర్ శంబాలా సినిమాకి సంబంధించి అందరూ ఎప్పుడెప్పుడు ఈ క్వశ్చన్ అడగాలా అని ఎదురు చూస్తున్న క్వశ్చన్ కాబట్టి ఇప్పుడు నేను అడిగేద్దాం అనుకుంటున్నాను. డైరెక్టర్ గారు ఫస్ట్ టైం దొరికారు కాబట్టి. సో కల్కి సినిమా చూసాం, శంబాలా గురించి తెలుసుకున్నాము అండ్ పార్ట్ 2లో కూడా చూడబోతున్నాం అని అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈ శంబాలాకి ఆ శంబాలాకి సంబంధం ఉందా, అంటే సిమిలారిటీస్ ఉన్నాయి ఈ ప్రపంచానికి ఆ ప్రపంచానికి? అంటే ఇట్స్ లైక్ శంబాలా ఈస్ ఎ నేమ్, ఇట్స్ ఎ కాన్సెప్చువల్ నేమ్ అండి శంబాలా అంటే. ఓకే. ఇట్స్ లైక్ ఇప్పుడు మనం హిమాలయస్ దగ్గర శంబాలా కూడా మనం మాట్లాడుకుంటే ఇట్స్ ఎ కాన్సెప్చువల్ నేమ్ అనమాట. బేసిక్గా ఆ ప్లేస్ ఉందా లేదా అనేది ఎవరికి తెలియదు. ఇట్స్ ఎ మిత్ బేసికలీ, వేర్ ఇన్ లైక్ యూ విల్ ఫైండ్ పీపుల్ హూ ఆర్ లైక్ విత్ అట్మోస్ట్ కాన్షియస్నెస్తో లివ్ చేస్తారనేది ఇదండి. ఓకే. సో కాన్సెప్చువల్లీ దిస్ శంబాలా ఈస్ రిలేటెడ్ టు దట్ శంబాలా అండి. కాన్సెప్ట్ వైజ్ ఇంటెలెక్చువల్లీ దిస్ ఈస్ రిలేటెడ్ టు దట్ ఇదండి. సో ఈ స్టోరీ లైక్ ఐ వుడ్ లైక్ ఒక 2 years ఐ వర్క్డ్ ఆన్ ఇట్ అండి బిఫోర్ కల్కి. బట్ ఐ ఫెల్ట్ వెరీ ఫార్చునేట్, నేను శంబాలా అని టైటిల్ పెట్టుకొని కథ రాసుకొని ఐ వాస్ టెల్లింగ్ టు ప్రొడ్యూసర్స్ అండ్ ఐ వాస్ హ్యాపెనింగ్, కల్కిలో చూసి శంబాలా వచ్చింది. ఐ ఫెల్ట్ వెరీ ఫార్చునేట్. దాని ముందు శంబాలా అని ఎవరు తెలియదు, ఏం మూవీ పేరు ఏంటంటే శంబాలా అంటే అదేంది అని అడిగేది అన్నప్పుడు కల్కి రావడంతో ఇట్ గాట్ దట్ హ్యూజ్ క్రేజ్ అండి. సో మిగతా ఎలిమెంట్స్ వైజ్ ఇది డిఫరెంట్ ప్రపంచం. ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ అండి, ఇట్స్ డిఫరెంట్ వరల్డ్ బట్ కాన్సెప్చువల్లీ ఇట్స్ ద సేమ్ థింగ్ అండి, థిమాటికలీ. సూపర్ అండి. ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే.
అండ్ సాయి సతీష్ అండి, హీఈస్ డూయింగ్ ఎ టెరిఫిక్ జాబ్ అండి. అసలు డే అండ్ నైట్ మొన్న ఈ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడైతే మాకెట్లా నిద్ర లేదో సాయి సతీష్ కూడా అలానే నిద్ర లేదండి. హీ వాస్ లైక్ కాన్స్టెంట్లీ హీ వాస్ అప్డేటింగ్ మీ అండ్ టెలింగ్ మీ, నాకు చెప్పదు సతీష్ నీ ఇష్టం, నీకు ఏది కరెక్ట్ అది జై సతీష్ అంటే, నో హీ వాస్ టెలింగ్ మీ అండ్ హీ వాస్ డూయింగ్ మీ నైట్ 1 o'clock 2 o'clock సార్ దిస్ ఇస్ వీఆర్ డూయింగ్, దిస్ ఇస్ టుమారో వీఆర్ డూయింగ్ దిస్ అని. ఈ ట్రైలర్ మన ప్రభాస్ గారు అనౌన్స్ చేసిన రోజు నుండి ఇప్పుడు వరకు హీ డిడ్ టెరిఫిక్ జాబ్ అండి. థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్ యూ సో మచ్ సతీష్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ నౌ ఐ రిక్వెస్ట్ అర్చన హియర్ టు ప్లీజ్ స్పీక్. అందరికీ నమస్కారం. మిమ్మల్ని అందరినీ ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది. అండ్ శంబాల ఆల్రెడీ అందరూ చాలా మాట్లాడేశారు శంబాల గురించి. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఫిలిం. అండ్ ఇంత మంచి ప్రెస్టీజియస్ ఫిలింలో నేను ఒక బ్యూటిఫుల్ క్యారెక్టర్ని ప్లే చేయడం అనేది ఐ ఫీల్ సమ్వేర్ ఐమ్ వెరీ ఫార్చునేట్. అండ్ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఐ హ్యావ్ టు థ్యాంక్ మై డైరెక్టర్ యుగంధర్ సార్. నన్ను నమ్మి హీ గేవ్ మీ దిస్ క్యారెక్టర్ అండ్ ఐ హోప్ ఐ డిడ్ జస్టిస్ టు ద క్యారెక్టర్. అండ్ ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రోల్ అండి. షీ ఈస్ వెరీ బబ్లీ, స్వీట్, క్యూట్. మీరు ఒక you will enjoy Devi on screens. And ఈ వేదిక మీద ఇంతే, రానున్న వేదికలో నేను చాలా మాట్లాడాలి క్యారెక్టర్ గురించి. సో ఐ షిల్ కీప్ దట్ ఫర్ దాట్. అండ్ ట్రైలర్ మీ అందరికీ బాగా నచ్చింది. సినిమా ఇంకా బాగుండబోతుంది, 10 times more than what you saw in the trailer. So it's definitely a theatrical experience cinema. So ఖచ్చితంగా చూడండి and you will all emerge into our mystical world. And డెఫినెట్గా మీరు కొద్ది రోజులైతే ఈ వరల్డ్లో ఉంటారు after watching the film. I'm very sure about it. And yeah, thank you. చూడండి, పూర్తిగా తెలుగు అమ్మాయిగా మారిపోయిన అర్చనని చూడండి అన్నట్టుగా ఉంది. ఎస్, రైట్ హ్యాండ్స్. ఆది గారి స్పీచ్ ఇప్పుడు వినేద్దాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా మీడియాకి చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి, మూర్తి గారు, అలానే అందరూ, నిశాంత్ గారు, అందరు థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ, ఎందుకంటే టీజర్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ముందుగా టీజర్కి సపోర్ట్ చేసిన దుల్కర్ గారు, ఆయన చేతుల మీద రిలీజ్ చేసాం. అలానే దుల్కర్ గారు అడిగిన వెంటనే ఇమీడియట్గా ఎస్ ఐఎమ్ డూయింగ్ అని చెప్పి టీజర్ రిలీజ్ చేశారు. అలాగే తమన్ అన్న, నాకు ఎంతో క్లోజ్ తమన్ అన్న, ఆయన ఎంతో సపోర్ట్ చేశారు ఈ సినిమాకి. సో ఆయనకి, నా ఫ్రెండ్ సందీప్కి, అశ్విన్ బాబు, ఇలా అందరూ ఎవరు అడిగారు, అనిల్ రవిపూరి గారు, అందరూ సపోర్ట్ చేశారు టీజర్కి మంచి అప్లాస్ వచ్చింది. మీడియా కూడా చాలా సపోర్ట్ చేసి చాలా బాగా రాశారు. సో అందరికీ థ్యాంక్స్. అండ్ టీజర్ రిలీజ్ అయిన వెంటనే చాలా కాల్స్ వచ్చాయి, మంచి బజ్ ఉందని చెప్పారు. సో ఇమ్మీడియట్గా షూటింగ్ ఇంకా జోష్తో చేసాం అంతా. సో ఒక మంచి సక్సెస్తో టీజర్ ముందుకు వచ్చింది. తర్వాత ట్రైలర్. సో ట్రైలర్ కూడా ఇంత ముందు ఎందుకు రిలీజ్ చేసామంటే ఒక బజ్ క్రియేట్ చేయాలి. ఎందుకంటే ఇలాంటి ఫిలిమ్స్ ఎస్పెషల్లీ మిడ్ రేంజ్ స్మాల్ ఫిలిమ్స్కి బజ్ లేకపోతే ఈరోజు థియేటర్కి రావట్లేదు. సో దాని గురించే ఈ డిసిషన్ తీసుకొని ట్రైలర్ రిలీజ్ చేయాలి అని చెప్పి రెబుల్ స్టార్, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ అంటున్నారు ఇప్పుడు ఆయన్ని, ప్రభాస్ గారి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేసాం. ఆయన చేయడం చాలా పుష్ వచ్చిందండి సినిమాకి. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్స్ ఓన్ చేసుకొని, వాళ్ళ సొంత ఫిలిం లాగా ఓన్ చేసుకొని, అందరూ ఫ్యాన్స్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లారు. ట్రైలర్కి చాలా మంచి రెస్పాన్స్ గ్రౌండ్ లెవెల్లో రీచ్ అయింది. ఎందుకంటే ఇవాళ కూడా నేను లిఫ్ట్లో నుంచి కిందకి దిగుతూ ఉంటే ఎవరో వచ్చి సార్ ట్రైలర్ చాలా బాగుంది అన్నారు, రిలీజ్ ఎప్పుడు అని. సో December 25th అని చెప్పాను. ఓకే సార్ చూస్తాను అన్నాడు. సో బాగా బజ్ క్రియేట్ చేసిన ట్రైలరు, దానికి ప్రభాస్ గారికి చాలా థ్యాంక్స్ ఫర్ రిలీజింగ్ ఇట్. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యువి వంశీ ప్రమోద్ గారు ఫర్ హీజ్ హెల్ప్. సో థ్యాంక్ యూ ప్రమోద్ అన్న. అండ్ ప్రభాస్ గారి ఇంకో ఆయన ప్రసాద్ గారు. సో వీళ్ళందరూ హెల్ప్ చేశారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ అలాగే ట్రైలర్ని రిలీజ్ చేసిన సెలబ్రిటీస్, కిరణ్ నాకు ఇమీడియట్గా ఫోన్ చేశాడు, డాడీ పెట్టారు ట్రైలర్ చూడమ్మా అని, నీ హెల్ప్ కావాలి అని. ఇమ్మీడియట్గా ట్రైలర్ ఆయన కాల్ చేసి నాకు పర్సనల్గా కాల్ చేసి, అన్న చాలా బాగుంది ట్రైలరు, సినిమాని బాగా ప్రమోట్ చేయండి అని చెప్పి కిరణ్ నాకు అడ్వైస్ ఇవ్వడం. అంటే తను కూడా హీ నోస్ కదా, తను కూడా మధ్యలో చిన్న సెట్ బ్యాక్తో ఒక కాతో మళ్ళీ వచ్చాడు కాబట్టి తనకు ఆ స్ట్రగుల్ తెలుసు కాబట్టి తను నాకు ఫోన్ చేసి అలా చెప్పడం, ఐ ఫెల్ట్ హ్యాపీ. అలాగే రానాకి నేను షేర్ చేశాను. రానా బ్రో వచ్చి మీకు తెలిసిందే, ఏ సినిమా అయినా ఇమీడియట్గా సపోర్ట్ చేస్తారు ఆయన. చాలా పెట్టిన వెంటనే గురు సెండ్ మీ ది ట్యాగ్స్ అని పెట్టాడు. సో ట్యాగ్స్ అని పెట్టాను. ట్రైలర్ చూసి టక్కని కాల్ చేసి ఆది ఇట్స్ లుకింగ్ వెరీ గుడ్, ఇట్స్ సూపర్, వాట్ ఎవర్ హెల్ప్ యూ నీడ్ ఫర్ దిస్ ఫిలిం ఐఎమ్ దేర్ అని చెప్పాడు. సో
ఆ విషయంలో రానా ఎప్పుడు ఈజ్ ద జెమ్ అని చెప్పచ్చు. ఎలాంటి ఫిలిమ్స్నైనా ఆయన సపోర్ట్ చేస్తాడు. సో అలాగే తమనన్న కానీ, అలానే అశ్విన్ కానీ, ఇలాగ ఎంతోమంది కాల్స్ చేసి ట్రైలర్ గురించి చెప్పడం, డాడీకి ఎన్నో కాల్స్ వచ్చాయి. అలానే నాకే కాల్ వచ్చి హిందీ రిలీజ్ ఉందా అని అడగడం. సో ఇవన్నీ ఏమి ఎగ్జాచురేషన్ కాదండి, జెన్యూన్గా నేను చెప్తున్నాను. సో దిస్ ఇస్ నో ఎగ్జాచురేషన్. సో అందరూ కూడా మెసేజ్లు చేశారు, కాల్స్ చేశారు, మీడియా నుంచి ఎవ్రీబడి సపోర్టెడ్. గ్రేట్ ఆంధ్ర కానీ, అలానే జీవి గారు ఆయన బాగా రాశారు, అలానే మిర్చి 9 అండ్ లాట్ ఆఫ్ పీపుల్ 1, 2, 3 తెలుగు, ఇలాగ ఎంతో సినీ జోష్, లాట్ ఆఫ్ పీపుల్ సపోర్టెడ్. గుల్టే, అలానే థై వ్యూ, ఇలాగ అందరూ వెరీ వెరీ తుపాకీ, ఎవ్రీవన్. ఇంకా చెప్పుకుంటూ వెళ్తే అదే మూర్తి గారు చెప్పాను, మూర్తి గారు ఆబ్వియస్లీ మూర్తి గారు అండ్ ఎవ్రీబడి సపోర్టెడ్ దిస్ ట్రైలర్ అండి. అండ్ దిస్ ట్రైలర్ ఇస్ ది మైలేజ్ ఫర్ శంబాలా అనొచ్చు. ఎందుకంటే అందరికీ తెలుసు థియేటర్స్కి అంత బజ్ లేకపోతే రావట్లేదు కాబట్టి ట్రైలర్ ఇంత త్వరగా రిలీజ్ చేసి జనాల్లోకి వెళ్ళాలి. అండ్ December 25th అనే డేట్ ఫిక్స్ అయ్యాం మేము. ఒక విధంగా టెన్షన్గానే ఉంది, ఎందుకంటే చాలా సినిమాలు ఉన్నాయి ఆ డేట్కి. బట్ ప్రేక్షకులు ఈ రోజుల్లో ఏంటంటే కంటెంట్, నేను శంబాలా సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏ డైవర్షన్స్ లేకుండా కంటెంట్ని నమ్ముకొని తీసిన సినిమా కాబట్టి 100% మీరే దాన్ని ముందుకు తీసుకెళ్తారు అనుకుంటున్నాను. అండ్ ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంతకు చెప్పినట్టు చాలా మాట్లాడాలి, అది మాట్లాడతాను. ఎందుకంటే అందరి గురించి మాట్లాడతాను ప్రీ రిలీజ్ ఈవెంట్లో. టీమ్ వర్క్ అంటే అందరూ, ఎవ్రీబడి, మధు దగ్గర నుంచి అర్చన, అందరూ రవివర్మ గారు, అందరూ దే గేవ్ ది బెస్ట్. సో అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ మై ప్రొడ్యూసర్స్ అండి. ఎందుకంటే అసలు ఎక్కడా కూడా ఏ విషయంలో కూడా, వాళ్ళిద్దరు యూఎస్లో ఉన్నారు, రాజశేఖర్ గారు, మహేందర్ గారు. సో అది తెలిసి చూస్తూ ఉంటారు ప్రోగ్రాము. సో వాళ్ళు ఎక్కడ కూడా వెనకాడకుండా సినిమా బడ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ అయినా కూడా లెట్స్ గో అని పుష్ చేస్తున్నారు, ఇంకా పుష్ చేస్తూనే ఉన్నారు. సో వాళ్ళకి ఈ సినిమా 100% ఒక ప్రాఫిటబుల్ ఫిలిం అవ్వాలి, 100% వాళ్ళకి ఎట్టక్కాలని కోరుకుంటున్నాను. సో సినిమా తప్పకుండా డిసప్పాయింట్ చేయదు, మిమ్మల్ని అందరినీ హుక్ చేస్తుంది. యుగేందర్ ఎంతో కష్టపడి చేశాడు ఈ సినిమాని. హీ డిడ్ ఆల్, తను కంప్లీట్ ఎఫర్ట్స్ తను పెట్టాడు ఈ సినిమాకి. ఎన్నో నైట్స్ చేసాం, ఎంతో చేసాం. అందరు ఆర్టిస్టులు మార్నింగ్ 4 o'clock 5 o'clock అయినా విసుక్కోకుండా ప్రశాంతంగా హ్యాపీగా ఈ సినిమా కొడుతున్నాం అని చెప్పే చేశారు. సో థ్యాంక్ యూ. అండ్ చాలామంది ఆది కంబ్యాక్ అని మెసేజ్లు పెడుతూ ఉన్నారు. థ్యాంక్ యూ. లేట్ అయిపోయింది ఇప్పటికే, ఎందుకంటే వెయిటింగ్ అందరూ కూడా, మా ఫ్యామిలీ కూడా వెయిటింగ్. ఈ సినిమా ఎలాగైనా ఈ సినిమా కొట్టాలి అని. నేను కూడా ఈ సినిమాకు ముందు ది లాస్ట్ డ్యాన్స్ అనుకొని మైండ్లో ఫిక్స్ అయ్యా. ఒక లాస్ట్ ట్రై చేద్దాం, ఇంకా ఒక లాస్ట్ ప్రయత్నం, ఒక లాస్ట్ పుష్ అని. సో హోప్ఫుల్లీ లాస్ట్ డ్యాన్స్ అని ఎందుకు పెట్టుకున్నాను అంటే, డ్యాన్స్ నాకు చాలా ఇష్టం, దాంతోనే వచ్చాను ఇండస్ట్రీకి. సో చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అంటే పిచ్చి ఇష్టం. సో లాస్ట్ డ్యాన్స్ అంటే మూడ్లో ఓకే ఇది ఒక లాస్ట్ డ్యాన్స్, ఒక లెట్స్ గో అని చెప్పి దాంతో చేసే ప్రయత్నం ఇది శంబాలా. సో ఐ నీడ్ ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ యువర్ సపోర్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఆది గారు. ఈ లాస్ట్ డాన్స్ మీకు జస్ట్ బిగినింగ్ అవ్వాలని కోరుకుంటూ ఉన్నాము. విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. సో ఎస్, మరి Q&Aలోకి వెళ్ళి